మంచిగా మిమ్మల్ని స్కూల్కి పంపించినందువల్లనే మీరు ఇంత మంచి పొజిషన్, ఇంత మంచి ర్యాంక్, ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి సాధ్యమైంది. కాబట్టి 82% వచ్చింది. సో బీటెక్ వెళ్ళినప్పుడు జేఎన్టీయూ కాలేజ్లో నేనే టాపర్. సో నా గ్రాఫ్ ఏంటంటే ఇంక్రీజ్ అయిపోయినా పోయింది. 82 నుంచి 93 నుంచి మళ్ళీ బీటెక్లో జేఎన్టీయూ టాపర్. సో ఆ విధంగా ఇంక్రీజ్ అయిపోయినా పోయింది. సేమ్ థింగ్ స్కూల్లో మా టాపర్స్ ఎవరైతే ఉన్నారో 550 తెచ్చుకున్న వాళ్ళు, 560, 570 తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ గ్రాఫ్ డిక్రీజ్ అయిపోయినా పోయింది. సో అప్పుడు మళ్ళీ ఇంటర్లో వచ్చేసరికి 89%, కొంతమందికి 90%, కొంతమందికి 91%. బీటెక్ వచ్చేసరికి కొంతమందికి సబ్జెక్ట్స్ కూడా మిగిలింది. సో ఆ విధంగా మనకి ఎప్పుడు కూడా ఉండదు. మన గ్రాఫ్ ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ ఉన్నారు. జాగ్రత్తగా మనం ఏమైతే చదువుకుంటూ పోతా ఉన్నామో స్లోగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్.